మిత్రుడికి హృదయపూర్వక నమస్కారములు. శ్రేయోభిలాషులారా, మన జీవితంలో స్త్రీ యొక్క భాగం ఎటువంటిదో మీకు తెలుసు, చెప్పవలసిన పని లేదు. కానీ ఈరోజు స్త్రీలకు ఈ ప్రపంచం కొరతగా మారింది. దానికి కారణం మనం చేసుకున్నటువంటి మహాపాపం. వాళ్ళని పుట్టుకలోనే పుడమర్చాం, అందుకే మనం అనుభవిస్తాం. మనకి నవమాసాలు మోసి కని పెంచడానికి ఒక అమ్మగా ఆడపిల్ల కావాలి. మనకి చిన్నప్పుడు మన కీళ్ళు వంచి నూనె రాసి మసాజ్ చేసి మాలిష్ చేయడానికి ఒక అవ్వ, ఒక అమ్మమ్మ ఆడపిల్లగా కావాలి. మనకి బొజ్జో పెట్టి స్నానం చేయించి పడుకోబెట్టినప్పుడు జోలపాట పాడడానికి ఒక నాన్నమ్మ, ఒక తాతమ్మ, ఒక అమ్మ కావాలి. మరి మనకి అడ్డాల్లో వేసి గోకులతో గోక్షీరము ఆవు పాలు త్రాగించడానికి ఒక తల్లి కావాలి. తన సర్వశక్తులని పంచామృత రూపంలో తన రొమ్ముతో మనకు పాలు పెట్టడానికి ఒక అమ్మ కావాలి. మన బలిష్ఠులుగా బలవంతులు చేయడానికి, అహోరాత్రులు సేవ చేయడానికి ఒక అమ్మ కావాలి. మనం ఆడడానికి, పాడడానికి, కౌర్లకి, సరదాలకి అక్కలు, చెల్లుళ్ళని ఒక ఆడపిల్ల కావాలి. మనం చదువుకోవడానికి స్నేహితురాళ్ళు ఒక ఆడపిల్లలు కావాలి. మరి అహోరాత్రులు తన సేవతో మనల్ని, ఈ ప్రపంచాన్ని మరిపించే శ్రీమూర్తి, ఈ ప్రకృతిని వర్ణించే ఒక మహాశక్తి భార్యగా ఒక ఆడపిల్ల కావాలి. నాన్న, పొద్దుకల్లా ఆఫీసులో పనిచేసి రిక్షాలతో పొలం పని చేసి అలసిపోయావు. రా నాన్న, రా, ఇగో ఈ మంచినీళ్ళు తీసుకో, కాళ్ళు కడుక్కో, రా, ముఖం కడుక్కొని ఈ టవాల్ తీసుకొని ముఖమంతా ఒత్తుకొని చక్కగా కూర్చో, విశ్రాంతి తీసుకో. ఇదిగో ఈ నిమ్మకాయ నీళ్ళు, ఈ పంచదార నీళ్ళు ఇస్తున్నాను, త్రాగు నాన్న, బాగున్నావా అని నీ సేద తీర్చి నీ కష్టసుఖాలు అడగడానికి ఆడపిల్ల కావాలి. తాతయ్య, అయ్యో నడలేకున్నావు, ఆ కర్రెటీయు అని మెట్లెక్కించి నీకు చక్కగా పరిచారికలు చేసి మంచం మీద కూర్చుని పెట్టి ఫ్యాన్ వేసి కూర్చో తాతయ్య, బాగున్నావా, చాలా దూరం నుంచి వెళ్ళొచ్చావు, అలసిపోయావు అనడానికి నీకు మనవరాలు ఆడపిల్లక కావాలి. తర్వాత నీ శరీరం ఈ భూగర్భంలో కలిసిపోయిన తర్వాత నీకు దీపం ముట్టించడానికి ఒక కోడలుగా ఆడపిల్ల కావాలి. ఇన్ని దగ్గరలు మనకు ఆడపిల్ల కావాలి. మరి అలాంటి ఆడపిల్లల్ని మనం ఏం చేసాం, ఎలా గౌరవించాం, ఎలా మర్యాదించాం? మహాలక్ష్మి, మహాదుర్గ, మహాసరస్వతి అని ఎన్నో పేర్లు పెట్టుకొని గుడిలో అమ్మవారిని పూజ చేస్తున్నాం. కానీ మన తోటి స్త్రీల్ని మనం గౌరవిస్తున్నాము. నేను సక, మీరు సక చెప్పండి, గుండె మీద చేసుకుని కనిపించే ప్రతి స్త్రీని మనం ఎలా చూస్తున్నాం? మాతృరూపంగా చూస్తున్నామా? లేదు. స్త్రీ లేకపోతే బ్రతకగలమా? లేదు. పిచ్చివాళ్ళైపోయి తిరుగుతాం. ఇది నిజం కదా? మరి అలాంటిది ఈ భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలో స్త్రీకున్న గౌరవం ఏంటో మీకు తెలుసు. పెత్తనం మనది, కేవలం కోపం మాత్రమే వాళ్ళది. అదే కాకుండా ఈరోజు అలాంటి స్త్రీ, మాతృమూర్తి, తల్లి మన ఇంట్లో జన్మించడానికి ఎంతమంది ఒప్పుకుంటాం? 100 మంది చేయెత్తమంటే ఏ మహానుభావుడు ఒక్కడే చేయెత్తాడు, నాకు స్త్రీ సంతానం కావాలని. కానీ మన భార్య కూడా వద్దు, స్త్రీలే పుట్టొద్దు, నాలా కష్టాలు పడొద్దు, ఆడదానిగా పుట్టి బ్రతుకు చాలా బాధలు అనుభవించాలని సొంత మన భార్యలే ఏడుస్తారు. మరి మనం ఆడపిల్ల పుడితే ఇంటికి కూడా తేకుండా ఎన్నో సంవత్సరాలు అత్తవారింట్లో విడిచిపెట్టే దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అర్థం చేసుకోండి. స్త్రీలు లేకపోతే మన జీవితం లేదు, మనమే లేదు. కాబట్టి స్త్రీలను గౌరవిద్దాం. స్త్రీల సంతానాన్ని ఆ జగన్మాత
ఎక్కువగా ఇవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే సగటు 3 మనుషులకి, మగవాళ్ళకి ఒక స్త్రీ మిగిలిపోయింది. ఆలోచించి అంటే ప్రతి 3 మగవాళ్ళకి 2 స్త్రీలు, మరో స్త్రీ తక్కువ అయిపోయింది. మరి ఎలా బ్రతకాలి? కాబట్టి ఆ భగవంతుని కోరుకోండి, స్త్రీ సంతానం పెరగాలని. జై హింద్, జై భారత్.